ఇటలీలో జరుగుతున్న 2026 మిలాన్ కోర్టినా వింటర్ ఒలింపిక్స్ ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈసారి క్రీడలతో పాటు మరో విచిత్రమైన అంశం కూడా వార్తల్లో నిలిచింది. అథ్లెట్ల గ్రామంలో ఉచితంగా అందించిన కండోమ్ల స్టాక్ కేవలం 3 రోజుల్లోనే పూర్తిగా అయిపోవడం నిర్వాహకులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని కొందరు కండోమ్ క్రైసిస్గా పిలుస్తున్నారు. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే నిర్వాహకులు దాదాపు 10,000 కండోమ్ ప్యాకెట్లను అథ్లెట్ల గ్రామంలో అందుబాటులో ఉంచారు. కానీ 92 దేశాల నుంచి వచ్చిన దాదాపు 2,900 మంది అథ్లెట్లు ఉండడంతో ఈ స్టాక్ చాలా వేగంగా ఖాళీ అయిపోయింది. 3 రోజుల్లోనే సరఫరా పూర్తిగా అయిపోవడంతో అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 రోజుల్లోనే అన్ని అయిపోయాయని ఒక అథ్లెట్ అన్నారు. మళ్లీ ఇస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు వస్తాయో తెలీదని వెల్లడించారు. ఈ డిమాండ్ను నిర్వాహకులు ముందుగా అంచనా వేయలేకపోయారు. అందుకే ఇప్పుడు కొత్త సరఫరా కోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన ఒలింపిక్స్ రోజుల్లో కొరత లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని వారు హామీ ఇచ్చారు. గత ఒలింపిక్స్తో పోలిస్తే ఈసారి ఇచ్చిన సంఖ్య తక్కువగా ఉందని మీడియా పేర్కొంది. 2024 ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్లో అథ్లెట్ల కోసం దాదాపు 3 లక్షల కండోమ్లు అందించారు. అక్కడ రోజుకు ఒక్కో అథ్లెట్కు 2 చొప్పున సరిపడేలా ఏర్పాట్లు చేశారు. కానీ మిలాన్ కోర్టినా వింటర్ గేమ్స్లో అథ్లెట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో నిర్వాహకులు కేవలం 10,000 ప్యాకెట్లతో సరిపోతుందని భావించారు. అయితే అంచనాలకు మించి డిమాండ్ రావడంతో ఈ సమస్య ఏర్పడింది. ఇక ఈ అంశంపై లాంబార్డీ ప్రాంత గవర్నర్ అటెలియో ఫోంటానా కూడా స్పందించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ, అవును, అథ్లెట్ల గ్రామంలో ఉచిత కండోమ్లు ఇస్తామన్నారు. ఇది కొత్త విషయం కాదన్నారు. లైంగిక వ్యాధుల నివారణపై అవగాహన పెంచడమే దీని ఉద్దేశమని ఆయన చెప్పారు. అథ్లెట్ల గ్రామంలో కేవలం కండోమ్లే కాకుండా వారి ఆరోగ్యం, వినోదం కోసం మరెన్నో సౌకర్యాలు ఉన్నాయి. పెద్ద జిమ్, టేబుల్ ఫుట్బాల్, ఎయిర్ హాకీ గేమ్స్, పియానో వంటి సదుపాయాలు ఉన్నాయి. ఉచిత పానీయాల యంత్రాల్లో కోకా-కోలా, స్మూతీలు వంటి డ్రింక్స్ కూడా లభిస్తున్నాయి. ఇవన్నీ అథ్లెట్లు ఒత్తిడిని తగ్గించుకొని తమ ఆటపై దృష్టి పెట్టేందుకు సహాయపడుతున్నాయి. ఈ అనూహ్య పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిర్వాహకులు త్వరలోనే కొత్త స్టాక్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అథ్లెట్ల ఆరోగ్యం, భద్రత, అవగాహనకు సంబంధించిన ఈ విధానం ఒలింపిక్స్లో భాగమని వారు స్పష్టం చేశారు. మిగతా రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.